ప్రేమను విత్తమ్మా, ప్రేమను తిరిగి కోస్తావు. క్రోధాన్ని విత్తావా, తిరిగి రిటర్న్ క్రోధమే వస్తుంది. నీ జీవితంలో ఆక్రోశాన్ని, అసూయని విత్తావా, మళ్ళీ రిటర్న్గా నీకు అసూయ వస్తుంది. ఎప్పుడైతే ప్రేమను విత్తు, దేవుడు విక్రింపడి మనుషుడాన్ని ఏ విత్తనాన్ని విత్తుతావో ఆ పంటను కోస్తావు. ప్రజలతో మంచిగా మాట్లాడండి, నవ్వుతూ మాట్లాడండి. అంతేగాని చిట్లించుకుని ఈమెతో నాకు సంబంధం లేదన్నట్లుగా కోపంతో మాట్లాడితే ప్రజలు కూడా నీ వైపు అలాగే ఉంటారు. నువ్వు ఎలా థింక్ చేస్తావో అలాంటి థింకింగే నీ వైపుకి వస్తుంది. నువ్వు ఎలా ప్రవర్తిస్తావో అటువంటి ప్రవర్తన ప్రజల నుంచి వస్తుంది. నీ భర్తకు ప్రేమను పంచు, తిరిగి ప్రేమను పొందుకుంటావు. నీ భర్తను క్రోధాన్ని, అనుమానాన్ని పెట్టుకుని అనుమానాన్ని విత్తుతున్నావు అనుకోండి, నిన్ను కూడా అనుమానించడం మొదలెడతాడు. కాబట్టి ఇలాంటి ప్రవర్తన మీరు కలిగి ఉన్నప్పుడు జీవితం ఆనందంగా, సంతోషంగా ఉంటుందని నా ప్రియ దేవచనాగమా, ప్రేమను విత్తుదాం. ఎంతో కాలం మనం ఈ లోకంలో ఉండం కదా. మహా బతికితే 40 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వారు మహా బతికితే 20-25 సంవత్సరాలు బతుకుతాం మనం, ఇంకా లేదా 30 సంవత్సరాలు బతుకుతాం. ఈ 30 సంవత్సరాల జీవితాల్లో క్రోధాన్ని విడిచిపెట్టండి, క్షమించండి, శత్రువును కూడా క్షమించండి. హ్యాపీగా మీరు ఉంటారు.